తెలంగాణ జీవనాడి వేలాది రైతు కుటుంబాల ఆశాజ్యోతి అయిన గోదావరి నది ప్రతి వర్షాకాలంలోనూ ఉగ్రరూపం దాల్చుతూ తీర ప్రాంత రైతులకు కన్నీటిని మిగులుస్తోంది. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతంలోని సారవంతమైన నల్లరేగడి భూములు వరద ప్రవాహానికి గురై నదిలో కలిసిపోతుండటంతో రైతులు ఏటా భారీగా నష్టపోతున్నారు. ఈ భూగర్భ కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న అడుగు వేసింది. రాష్ట్రంలోని తొలిసారిగా ములుగు జిల్లా ఏటూరు నాగరం పరిధిలో జియో ట్యూబింగ్ అనే అత్యాధునిక పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది. ఈ వినూత్న సాంకేతికత ద్వారా నదీ తీరాలను సంరక్షించి రైతుల సాగు భూములు కొట్టుకుపోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. వర్షాకాలం వచ్చిందంటే గోదావరి నది పరివాహక ప్రాంత రైతులకైతే కంటి మీద కునుకులేని పరిస్థితి. ప్రతి సంవత్సరం గోదారమ్మ తల్లి తన వర్షాకాలం వచ్చిందంటే తన వరదల్లో వేల ఎకరాలను తనలో కలుపుకుంటూ రైతులందరూ కూడా కన్నీటిని మిగులుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రతి వర్షాకాలం కూడా గోదారమ్మ ప్రవాహానికి పొలాలన్నీ కూడా గోదావరిలో కాలగర్భంలో కలిసిపోతుంటే ఒకప్పుడు ఎంతో మందికి పని చెప్పిన రైతు ఈరోజు కూలీగా మారుతున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రస్తుతం దానికి పులి స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రస్తుతం మనము ఏటూరు నాగరం వద్ద ఉన్న గోదావరి పరివాహకం ప్రాంతం దగ్గర ఉన్నాము. మనం స్క్రీన్ మీద చూడొచ్చు, ప్రతి ఏటా గోదారమ్మ ఈ విధంగా కోసుకుంటూ పోతుంది. గోదావరి కోతకి గురవడంతో మొత్తం రైతులందరూ కూడా నిత్యం కూలీలుగా మారిపోతున్న పరిస్థితి. వేల ఎకరాలు రేగడి భూమి మొత్తం కూడా గోదావరమ్మ తన గర్భంలో కలుపుకోవడంతో రైతులు పడుతున్న ఆవేదనకు, రైతులు పడుతున్న బాధకు పులి స్టాప్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకు జియో ట్యూబింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతమైన ఏటూరు నాగారంలో 905 మీటర్లలో జియో ట్యూబింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మనం చూడొచ్చు, జియో ట్యూబింగ్ విధానంలో ఈ బ్లాక్గా ఉన్న భారీ సంచుల్లో ఇసుకను రింపి మొత్తం ఎక్కడెక్కడైతే గోదావరి కోతకు గురవుతుందో ఆ ప్రాంతాల్లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ విధంగా భారీ సంచులను మోటార్లతోని ఇసుకని లోపలికి పంపించి మొత్తం సీల్ చేసి ఇక్కడ పెడుతున్నారు. ఇది ముఖ్యంగా ఇది ఈశాన్య రాష్ట్రాలలో భారీగా వరదలు వచ్చిన సమయంలో ఈ విధానాన్ని వాళ్ళు అక్కడ పాటిస్తారు. తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రయోగాన్ని చేస్తున్నారు. అది కూడా పైలట్ ప్రాజెక్టుగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీగా కోతకు గురయ్యే ప్లేస్లలో ఇది చేస్తున్నారు. గత ఏడాది 225 మీటర్లలో ఈ యొక్క జియో ట్యూబింగ్ అమర్చారు. ఈసారి మరొక 650 మీటర్లు, అంటే ఒక్క దగ్గరే కాదు, ఎక్కడెక్కడైతే గోదావరి కోతకు గురవుతుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా అధికారులు చేస్తున్నారు. 1 కోటి రూపాయలు వెచ్చించి ఈ జియో ట్యూబింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని ద్వారా ప్రవాహం చాలా వేగంగా ఉన్నప్పుడు గోదావరి తీరం వెంబడి కోతకు గురి కాదు, ఆ సమస్యకు ఇది ఒక పరిష్కారం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మొట్టమొదటిసారి ఇది ఇక్కడ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇది సక్సెస్ అయితే గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా తెలంగాణలో కోతకు గురవుతున్న ప్రాంతంలో ఈ విధంగా జియో ట్యూబింగ్స్ ఏర్పాటు చేసి కోతలకు గురి కాకుండా చూడాలని గవర్నమెంట్ అయితే ప్రయత్నం చేస్తుంది. రామన్నగూడెం గ్రామస్తులం మేము గత కొన్ని ఏళ్ళుగా ఈ గోదావరి ప్రాంత వాసులమై ఉండేసరికి గోదావరి తీరం వలన మాకు చాలా ఆర్థికంగా, మానసికంగా మా గ్రామస్తులు సమస్యలు ఎదుర్కొనేది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా కనిపెట్టిన ఒక జియో ట్యూబ్స్ అనే విధానాన్ని అమలు చేయడం జరిగింది. నాకు ప్రజెంట్ సిచ్యువేషన్లో బాగా పనిచేస్తుంది. ఎలాంటి వరదలైనా కూడా తట్టుకునే శక్తి వాటికి ఉంటుందని మన ప్రభుత్వాలు తెలుపుతున్నాయి. సో మనకు ఇతర రాష్ట్రాల్లో జరిగే విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారు, మంచిగా ఉంది. దీని వలన ఆర్థికంగా కానీ మానసికంగా కానీ గ్రామస్తులకు ఎంతో మేలు జరిగే సూచనలు అయితే బాగున్నాయి. సో ప్రభుత్వానికి మేము నిజంగా మంచి పని చేస్తున్నందుకు అప్రిషియేట్ చేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతు కుటుంబాల్లో కొంత వెలుగులు నింపుతున్నాయి. నిత్యం కూడా కోతలకు గురైపోయి ఒక కుటుంబం మొత్తం కూడా బాధపడే రోజుల నుంచి రైతుల కుటుంబాల్లో ఈ యొక్క విధానంతో తిరిగి వెలుగులు నింపే ప్రయత్నం అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ఆ వరదల సమయంలో కంటి మీద కునుకు లేకుండా ఉండే కుటుంబాలు ఈరోజు ఈ యొక్క విధానంతో తిరిగి మా పొలాలకు ఒక భద్రత ఉంటుంది అని చెప్పేసి ఎంతో విలువైన రేగడి పొలాలను ఈసారి గోదావరి గర్భంలో కలిసిపోకుండా మా సమస్యలు పరిష్కరిస్తుందని రైతు కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.